మనం ఎర్రనగా రచించినటువంటి నృసింహ పురాణంలోని తృతీయాశ్వాసము నుంచి గ్రహించినటువంటి వెన్నెల అనేటువంటి పాఠ్యభాగాన్ని చెప్పుకుంటున్నాం. వెన్నెల స్టైల్ ఎర్రన్న గారు సంధ్యా సమయాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి కోరిక చెప్పడం జరిగింది. ఆ పద్యం మనం చెప్పుకున్నాం. సాటి లేని కాంతితో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూసినట్లుగా తక్కువ కాంతితో ప్రకాశించే వారిని చూడడం తగదు అని ఆ పద్మిని, ఆ తామర తీగ కదులుతున్నటువంటి తుమ్మెద అనేటి కనుగుడ్లు గల పద్మము అనేటువంటి నేత్రాన్ని మూసుకున్నది. ఇది పతి భక్తిలో తామర తీగ తనకు తానే సాటి అన్నట్లుగా ఉన్నది అంటూ కవి భార్యాభర్తల సంబంధాన్ని ఇక్కడ సూర్యునికి పద్మానికి మధ్య సంబంధాన్ని పోల్చి చెప్పడం జరిగింది. పద్యం మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. ఒకటి రెండు ప్రశ్నలమ్మా. నివసేంద్రుడు అంటే అర్థం చెప్పగలరా ఎవరైనా? సూర్యుడు సార్. వెరీ గుడ్ మా. వనజాతము అంటే అర్థమా? వనజాతము అంటే అర్థం వనజాతము అంటే ఇక్కడ వనము అంటే నీరు అర్థం కూడా ఉందమ్మా. నీరు అర్థం ఉంది. నీటి నుంచి పుట్టినటువంటిది తామర పువ్వు. కనుగుడ్డును దేంతో పోల్చాడు? రూపకాలంకారం చెప్పారు. కదులుచున్నటువంటి తుమ్మెద అనేది నల్లని కనుగుడ్డు గల అని చెప్పారు కదమ్మా. కాబట్టి తుమ్మెదతో ఆ కదులుచున్నటువంటి తుమ్మెద పోల్చి, దాంతో తుమ్మెదతో పోల్చి నల్లని కనుగుడ్డు గురించి చెప్పడం జరిగింది. అక్కడ కనుగుడ్డు కూడా కదులుతూ ఉంటుంది కదమ్మా, అందుకోసం కవి కోరిక తీసుకున్నాడు. సరేనమ్మా, తర్వాత పద్యానికి వెళ్దాం. ఆ సంధ్యా సమయాన్ని వర్ణిస్తూ కవి ఇంకా సురుచిర తారకా కుసుమ శోభి నభోంగన భూమిన్ కాలమను గర్వపు సూత్రధారి యతనంబున దిక్పతి కోటి ముందటన్ తరసముగా నటింపగ నిశాసతికెత్తిన కొత్త తోకుంబెందరయన నొప్పే తాంధ్యనవదీధితి పశ్చిమ దిక్తటంబున. మరొకసారి. సురుచిర తారకా కుసుమ శోభి నభోంగన భూమిన్ కాలమను గర్భపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్
సరసముగా నటింపగా నిశాసతికెత్తిన కొత్త తోపుంబెందరయన నొప్పే సాంధ్యనవదీధితి పశ్చిమ దిక్తటంబునం. పదవి భాగం చూద్దామా. సురుచిర తారక కుసుమ శోభి నభోంగన భూమిన్. నభ ప్లస్ అంగన భూమి, నభోంగన భూమి. కాలము అను, కాలమను, కాలము ప్లస్ అను. గరువపు, గరువపు సూత్రధారి జతనంబున. దిక్పతి, దిక్ ప్లస్ పతి, దిక్పతి. దిక్పతి, దిక్ ప్లస్ పతి. కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికి, నిశాసతికి ఎత్తిన కొత్త తోపు పెందెర. పెందెర పెద్ద ప్లస్ తెర, పెందెర. యన, యనన్ ఒప్పే, యనన్ ఒప్పే, యననొప్పే, యనన్ ఒప్పే. సాంధ్య సాంధ్య నవధీతి పశ్చిమ దిక్తటంబునన్. పశ్చిమ దిక్ తటంబునన్, పశ్చిమ దిక్తటంబునన్. మరొకసారి అర్థం పదభాగమా. సురుచిర తారక కుసుమ శోభి నభ అంగన భూమిన్. కాలము అను కరవపు సూత్రధారి జతనంబున. దిక్పతి కోటి, దిక్ ప్లస్ పతి, దిక్పతి. కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికి ఎత్తిన. నిశాసతికెత్తిన, నిశాసతికి ఎత్తిన క్రొత్త తోపు పెందెర. పెద్ద తెర, పెందెర. యనన్ ఒప్పే సాంధ్య నవధీతి పశ్చిమ దిక్ తటంబునన్. పశ్చిమ దిక్ తటంబునన్, పశ్చిమ దిక్ తటంబునన్. ప్రతిపదార్థం చూద్దామా. ఎర్రన గారు ఆ సంధ్యా సమయంలో, ఆ సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో ఆ పరమడ దిక్కు ఎలా ఉందో వర్ణిస్తున్నాడమ్మా. ఆ పశ్చిమ దిక్కుని వర్ణిస్తూ ఆ సూర్యుడు అస్తమించేటువంటి ఆ సంధ్యా సమయంలో ఆ పశ్చిమ దిక్కు ఎలా ప్రకాశిస్తుందో వర్ణిస్తున్నాడు ఈ పద్యంలో. పూర్తిగా రూపకాలంకారంతో చక్కగా అనేక పోలికలు చెప్పి ఈ పద్యంలో చెప్పడం జరుగుతుంది. పరిపదార్థం చూద్దామా. సురుచిర అందమైనటువంటి, తారక నక్షత్రములు అనేటువంటి కుసుమ పుష్పముల చేత శోభి ప్రకాశించుచున్న నభ ఆకాశము అనేది అంగన భూమి రంగస్థలము. అంగన భూమి అంటే రంగస్థలము అని. అయినా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, ఇక ఒక నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు, ఒక నాటకం ఏర్పాటు చేసేటప్పుడు ముందుగా ఒక మంచి స్టేజ్ అంటారమ్మా, అటువంటి రంగస్థలాన్ని ఏర్పాటు చేస్తారు.
అంగన భూమి అంటే రంగస్థలము అని, స్టేజ్ అని అర్థం. ఆకాశము అనేటువంటి రంగస్థలముపై కాలము అనేటువంటి గరువపు శ్రేష్టమైన సూత్రధారి అంటే సూత్రధారి అర్థమ్మా. అంటే ఇక్కడ నాటకాలలో ఓ కార్యక్రమాన్ని ముందు ప్రారంభించడానికి వచ్చేటువంటి ఆ వ్యక్తిని సూత్రధారి అని చెప్పి అంటారు. యతనంబున ప్రయత్నము చేత వాడు మళ్ళా వాళ్ళ నాయన చెప్తాడు. యతనంబున ప్రయత్నము చేత దిక్పతి కోటి ముందటం. దిక్పతి దిక్పాలకులైనటువంటి వారి యొక్క దిక్పతి, ఆ దిక్కులకు అధిపతులు అని, దిక్పాలకులు అని. అంటే మన పురాణాల ప్రకారం 4 దిక్కులకు 4 మూలలకు అధిపతులు ఉన్నారమ్మా. వారిని దిక్పతులు అంటారు, ఆ దిక్పాలకులు అని కూడా అంటారు. వారు తూర్పునకు ఇంద్రుడు, వరుణుడు, దక్షిణాన యముడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, నైరుతి దిక్కున నిరుతి, వాయువ్యంలో వాయువు, ఉత్తర దిక్కున కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు. ఇలా మొత్తము 4 దిక్కులకు 4 అధిపతులమ్మ. మరొకసారి తూర్పునకు ఇంద్రుడు, దక్షిణాన యముడు, పరమడన వరుణుడు, ఉత్తరాన కుబేరుడు, మూలల్లో ఆగ్నేయ దిక్కులో అగ్ని, నైరుతి దిక్కులో నిరుతి, వాయువ్య దిక్కులో వాయుదేవుడు, ఈశాన్యములలో ఈశానుడు. ఇలా మొత్తము 4 దిక్కులు 4 మూలల్లో మొత్తం 8 మంది దిక్పాలకులు ఉంటారు. ఆ దిక్పాలకులతో పాటు ప్రజా సమూహం అంతా కలిపి దిక్పతి కోటి అని చెప్పడం జరిగింది. ఆ దిక్పాలకుల యొక్క సమూహము అని. కోటి అనే సమూహం అర్థం ఉంది. ఆ దిక్పాలకులు ఇతర దేవతాగణాలు అందరూ కూడా అని. ఆ అందరి యొక్క ముందటన్ ఎదురుగా, ఎదుట, ముందటన్ అంటే వారి ముందు, వారి ఎదుట అని. దిక్పాలకులు యొక్క ఎదుట సరసముగా, అందముగా, నటించడానికి వస్తున్నటువంటి నిశాసతికి, నిశ అంటే రాత్రి అత్తమ్మ. నిశాసతి అంటే రాత్రి అనేటువంటి ఆ స్త్రీకి, రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు పశ్చిమ దిక్తటంబునం, ఆ పశ్చిమ దిక్కులో పరమడ
పశ్చిమం అంటే పడమర దిక్కు అని. ఆ పడమర దిక్కున యొక్క తటంబునన్ ప్రాంతమున ఆ పడమర దిక్కునందు సంధ్యా సమయానికి సంబంధించిన, సాంధ్యము అంటే సంధ్యా సమయానికి సంబంధించిన, సూర్యుడు అస్తమించేటువంటి ఆ సంధ్యా సమయానికి సంబంధించినటువంటి నవ కొత్తదైన దీధితి వెలుగును కలిగించేటువంటి, దీధితి అంటే వెలుగు అని, కొత్త వెలుగునిచ్చేటువంటి పెందెర పెద్ద తెరను ఎత్తిన నిలిపినట్లుగా, క్రొత్త తోపున్ ఒక కొత్త తోపు అంటే ఎర్రని ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి తెర, ఆ తెర అంటే మనకి యవనిక అని చెప్పంటారమ్మా, ఒక పెద్ద ఇంగ్లీష్లో స్క్రీన్ అంటారు. ఆ తెరను తెర అన్నట్లుగా ఒప్పెన్ ప్రకాశించినది. అంటే ఇక్కడ చూడమ్మా, ఆ సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ పడమర దిక్కు అంతా కూడా కొత్త ఎర్రని, ఈ విధంగా ఆ ఎర్రని వర్ణంలో ప్రకాశిస్తోంది. అది ఎలా ఉంది అని చెప్పంటే, ఒక పెద్ద ఎర్రని తెరను నిలిపినట్లుగా ఉంది. ఆ తెర ఎందుకోసం అని చెప్పంటే, రాత్రి అనేటువంటి స్త్రీ నర్తించడానికి వచ్చేటువంటి సమయంలో ఆమె కొరకు ఆ రంగస్థలంలో నిలిపేటువంటి కొత్త ఎర్రని తెర అన్నట్లుగా ప్రకాశిస్తోంది ఆ పడమర దిక్కు అని. భావం మొదటి నుంచి చెప్పుకుంటూ అవుతామా. అందమైనటువంటి నక్షత్రములు అనేటువంటి పుష్పాలతో అలంకరించిన ఆకాశం అనేటువంటి రంగస్థలంపై కాలము అనేటువంటి సూత్రధారి, రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు, ఆ నాట్యకారుని కొరకు ఏర్పాటు కొత్త ఎర్రని పరదా అన్నట్లుగా ఆ పడమర దిక్కు సంధ్యా సమయంలో ఎర్రగా ప్రకాశించింది. ఈ పద్యంలో ఆ సంధ్యా సమయంలో పడమర దిక్కు ఎలా ప్రకాశించిందో దాన్ని చక్కగా రూపకాలంకరణ చెబుతూ, మన ప్రాచీన కాలంలో నాటకాలలో ఉన్నటువంటి ఒక నాటకాల సంప్రదాయాన్ని కవి ఇక్కడ పోల్చి చెప్పడం జరిగింది. ప్రాచీన కాలంలో ఒక నాటకాన్ని ప్రదర్శించే ముందు ఆ రంగస్థలాన్ని చక్కగా పూలతో అలంకరిస్తారు. తర్వాత సూత్రధారి వచ్చి కార్యక్రమం గురించి వివరిస్తాడు. అంతలో ఆ నాటకం వేసేటువంటి ఆ నాట్య కత్తె, ఆ స్త్రీ ప్రవేశించి నాట్యం చేస్తుంది. నాటకం ప్రారంభమవుతుంది. సంప్రదాయాన్ని ఇక్కడ కవి ఆ సంధ్యా సమయానికి దృష్టాంతంగా చెబుతూ, ఈ రంగస్థలం ఆకాశమైనటువంటి రంగస్థలం. ఈ సంధ్యా సమయంలో రంగస్థలం ఏది అంటే ఆకాశమే రంగస్థలం, స్టేజీ. అక్కడ మరి రంగస్థలంలో ఆ పుష్పాల చేత అలంకరిస్తారు ఆ రంగస్థలాన్ని. ఇక్కడ పుష్పాలంటే ఏవి? నక్షత్రాలు.
నక్షత్రాలు. అందమైనటువంటి నక్షత్రాలు అనేటువంటి పుష్పాల చేత అలంకరించబడిన ఆకాశము అనేటువంటి రంగస్థలము, ఆకాశము అనేటువంటి రంగస్థలం పైకి అనేటువంటి రంగస్థలం సూత్రధారి, ఇక్కడెవరు? కాలము అనేటువంటి సూత్రధారి. అక్కడేమో కాలం, ఆ పగటి కాలం అయిపోయింది, సంధ్యా సమయం వచ్చింది, రాత్రి ప్రవేశించబోతుంది. ఆ కాల పురుషుడు రాత్రి సమయాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు. కాబట్టి ఇక్కడ కాలమే సూత్రధారి, కాలము అనేటువంటి సూత్రధారి. ఎందుకంటే ఒక నాటకం ముందు సూత్రధారి ప్రవేశించి ఆ నాటకం యొక్క ఉపోద్ఘాతం చెబుతాడు. అతను సూత్రధారి అంటే డైరెక్టర్ అని చెప్పాలమ్మా. డైరెక్టర్, ఒక నాటకం ఉంటే డైరెక్టర్ ఉంటాడమ్మా. ఆ విధంగా సూత్రధారి ముందు వచ్చి కార్యక్రమం గురించి వివరిస్తాడు. ఇక్కడ సూత్రధారి ఎవరంటే కాలమే. నక్షత్రం అనేటువంటి పుష్పాలతో అలంకరించినటువంటిది ఆకాశం అనేటువంటి రంగస్థలము. కాలం అనేటువంటి సూత్రధారి ప్రవేశించాడు. అతడు ప్రయత్నం చేత మరి నాటకం అంటే చూడ్డానికి అనేక మంది ప్రేక్షకులు ఉండాలి. ఆ ప్రేక్షకుల ముందు నాటకాన్ని ప్రదర్శిస్తారు కదా. ఇక్కడ ప్రేక్షకులు ఎవరు? చూచేవాళ్ళు దిక్పాలకులు. దిక్పాలకులు అనేటువంటి ఆ ప్రేక్షకుల ముందు, వారి యొక్క ఎదుట, వారి ముందట ఆ నాట్యం చేయటానికి, నాటకం ఆడటానికి వస్తున్నటువంటి వారు ఎవరు ఇక్కడ? రాత్రి అనేటువంటి స్త్రీ. రాత్రి అనేటువంటి స్త్రీ రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు ఆ నాటకంలో ఆ నాట్యకాన్ని ప్రవేశించే ముందు ఆమె ఒక ఎర్రని తెరచాటు నుంచి రంగస్థలంపై ప్రవేశిస్తుందమ్మా. ఇక్కడ ఎర్రని తెరచాటు, ఆ తెర అంటే ఏంది? ఆ పరద. ఇక్కడ ఆ పరమట దిక్కే పరద. సూర్యకాంతి చేత కొత్తగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సంధ్యా సమయము పరమట దిక్కే ఎర్రగా ప్రకాశిస్తుంది. ఈ దృశ్యం చూడండి, మీరు ఇక్కడ ఆ దృశ్యం చూడండి, అలా ప్రకాశిస్తుంది ఆ పరమట దిక్కు. ఆ పరమట దిక్కున ప్రకాశించేటువంటి ఆ ఎరుపు వర్ణమే అదే ఒక ఎర్రని తెరచాటులాగా, పరదలాగా ఉండగా ఆ తెరచాటు నుంచి నర్తకి ప్రవేశిస్తుంది నాట్యం చేయడానికి, నాటకం ఆడడానికి. ఇక్కడ ఆ పరమట దిక్కును సంధ్యా సమయంలో ఎర్రగా ప్రకాశించేటువంటి ఆ పరమట దిక్కే ఎర్రని పరదాగా రూపొందగా ఉండగా చక్కగా ప్రకాశించింది ఆ పరమట దిక్కు అని చెప్పేసి అని చెప్పటం. మరొక్కసారి ప్రతి పదార్థం చెప్పుకున్న తర్వాత భావాన్ని మళ్ళా చూద్దామా. సురుచిర, అందమైనటువంటి తారక. ముందుకు వద్దు. సురుచిర, అందమైనటువంటి తారక నక్షత్రములు అనేటువంటి కుసుమ పుష్పముల చేత శోభి ప్రకాశించుచున్న నభ ఆకాశము అనేది అంగన భూమిన్ రంగస్థలముపై కాలము అను గరువపు సూత్రధారి. కాలము అనేటువంటి గరువపు శ్రేష్టమైనటువంటి సూత్రధారుడు జతనంబున ప్రయత్నము చేత దిక్పతి కోటి దిక్పాలకుల యొక్క సమూహము యొక్క ముందటన్ ఎదుట సరసముగా అందముగా నటింపగా
నటించడానికి నిశాసతికి నిశాసతికి నిశా రాత్రి అనేటువంటి సతి స్త్రీ కొరకు రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు ఆ స్త్రీ కొరకు ఆ నాట్యకారిణి నాటకం అనేటువంటి ఆ స్త్రీ కొరకు ఎత్తినటువంటి కొత్తదైనటువంటి తోపు ముదురు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి తోపు అంటే ఎరుపు వర్ణము, అందులోనూ ముదురుగా ఉన్నటువంటి ఎరుపు అని ఇంతకుముందు దృశ్యంలో మీరు చూశారు. ఆ దట్టమైనటువంటి ఎరుపు అని, ఆ తోపు అంటే దట్టం, ముదురు ఆ ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి పెందెర, పెద్ద తెర, పెందెర, ఒక పెద్ద తెర అంటే పరదామ, ఆ పెద్ద పరదాను చెప్పే స్క్రీన్ అని, ఆ పెద్ద ఎర్రని తెరను నిలిపినట్లుగా పశ్చిమ దిక్తటంబునన్ పరమట దిక్కునందు ఆ సంధ్యా సమయానికి సంబంధించినటువంటి నవధీతిథి కొత్త వెలుగు, ఆ కొత్తని ఎర్రని వెలుగు పెన్ ప్రకాశించింది, పెన్ ప్రకాశించింది. భావం మరొకసారమ్మా. అందమైనటువంటి నక్షత్రాలతో అలంకరించబడిన ఆకాశ రంగస్థలంపై కాలమునటువంటి శ్రేష్టమైన సూత్రధారుడు ఎంతో ప్రయత్నం చేత దిక్పాలకుల యొక్క ఎదుట అందముగా నాట్యం చేయటానికి రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు నిలిపినటువంటి కొత్త ఎర్రని పరదా అన్నట్లుగా ఆ పడమట దిక్కు సంధ్యా సమయంలో కొత్త వెలుగు సంధ్యా సమయాన కొత్త వెలుగు చేత ప్రకాశించింది. ఇది భావమ్మ. టెక్స్ట్ బుక్ లో మరొకసారి భావాన్ని చూద్దాం. ప్రకాశించే చుక్కల పూలతో నక్షత్రం ఉన్నటువంటి పూలతో అలంకరించబడిన, ఇక్కడ రంగస్థలం పూల చేత అలంకరిస్తారు. ఇక్కడ ఆకాశము అందమైనటువంటి నక్షత్రాల చేత అలంకరించబడింది. పోలిక ప్రకాశించే చుక్కల పూలతో అలంకరించబడిన ఆకాశం అనే రంగస్థలం మీద కాలం అనే సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకుల సమూహం ముందు నిశాసతికి రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు ఆ సరసంగా నటిస్తూ ఉంది. ఆ సమయంలో పశ్చిమ దిశ తీరంలోని కొత్త కాంతి ఆమెకు అడ్డుగా ఎత్తిన ఒక విధమైన ఎర్రని తెరలాగా అలరారుతూ ఉంది. పూర్వం నాటక ప్రదర్శనలో ముందు సూత్రధారి ప్రవేశించేవాడు, తరువాత తెరచాటు నుండి నటి ప్రవేశించేది. ఆ సాంప్రదాయాన్ని కవి ఇక్కడ చక్కగా ఆవిష్కరించాడు. మరొకసారి ఆ దృశ్యాల ద్వారా చూడండమ్మా ఈ పద్యమిక భావాన్ని. ఆ సాంధ్య నవధీతి ఏంటది? సాంధ్య నవధీతి ఏంటదమ్మా? సంధ్యా సమయానికి సంబంధించినటువంటి సూర్యుడు అస్తమించేటువంటి ఆ సంధ్యా సమయానికి సంబంధించినటువంటి పశ్చిమ దిక్తటంబు, ఆ పరమట దిక్కు, ఆ సూర్యుడు అస్తమించేటువంటి దిక్కు ఆ పరమట దిక్కమ్మ. ఆ పరమట దిక్కు ఎలా ప్రకాశిస్తుందో, సూర్యుడు ఎలా అస్తమిస్తున్నాడో చెప్పేటువంటి విషయం ఇది. అలా అస్తమించిన తర్వాత ఇలా ఆ పరమట దిక్కంతా కూడా
ఒక ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తుంది. అది ఎలా ఉంది అంటే ఒక పెద్ద ఆ మొదలు ఉన్నటువంటి ఎర్రని తెరలాగా ఉంది. ఆ తెర ఎందుకోసం నిలిపారు అంటే రాత్రి అనేటువంటి స్త్రీ నాటకమాటం కోసం వస్తున్నప్పుడు ఏ విధంగానైతే నాటక సాంప్రదాయంలో ఆ నాట్యమాటం కోసం వచ్చేటువంటి స్త్రీ ఆ ఎర్రని పరదా చాటు నుంచి వస్తుందో అలా రాత్రి అటువంటిది ఈ ఎర్రని ఆ తెర నుంచి వస్తూ ఉంది అని పోలిక చెప్పడం కోసం కవి వర్ణించాడు. ఆ నిశాశతికి ఎత్తినటువంటి రాత్రి అటువంటి స్త్రీ నాట్యం చేయడానికి ఆమె కొరకు నిలిపినటువంటి ఆ లేపినటువంటి కొత్త ఎర్రని పెద్ద తెర అన్నట్లుగా ప్రకాశిస్తుంది ఆ పరమణ దిక్కు ఆ సంధ్యా సమయంలో. ఇంకా ఎలా ఉంది ఆ పరమణ దిక్కు? అందమైనటువంటి నక్షత్రాలు అక్కడక్కడ ప్రకాశిస్తున్నాయి. అవన్నీ కూడా ఆ ప్రకాశించేటువంటి ఆ చుక్కలు అవి పూల్లాగా పుష్పాల్లాగా ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఆ ఆకాశం అంతా కూడా అందమైనటువంటి ప్రకాశించేటువంటి నక్షత్రములు అనేటువంటి పుష్పాల చేత అలంకరించబడి ఉంది. ఆ ఆకాశమే ఓ గొప్ప రంగస్థలం లాగా ఉంది అక్కడ. ఆ రంగస్థలం పైకి ఏ విధంగానైతే నాటకంలో ముందుగా సూత్రధారి ప్రవేశిస్తాడో రంగస్థలం పైకి, అలా ఇక్కడ కాల పురుషుడు ప్రవేశిస్తున్నాడు. ఆ కాలమైనటువంటి శ్రేష్టమైనటువంటి సూత్రధారి ప్రయత్నం చేత ఆ నాటకాన్ని ప్రారంభించడానికి ప్రవేశిస్తున్నాడు. నాటకంలో ప్రజలు ప్రేక్షకులు. మరి ఇక్కడ ప్రేక్షకులు ఎవరు? దిక్పాలకుల యొక్క సమూహం. అదే దిక్పతి కోటి ముందటన్, ఆ దిక్పాలకుల యొక్క సమూహం ముందట ఇక్కడ ప్రేక్షకులంతా వాళ్ళే. వారి ముందు ఈ రంగస్థలంపై నాటకాన్ని ప్రదర్శించినట్టుగా ఉంది చెప్తున్నాడు కవి. ఆ విధంగా ఆకాశం అనేటువంటి రంగస్థలంపై కాలం అనేటువంటి సూత్రధారి ప్రయత్నము చేత పాలకుల యొక్క ముందట అందంగా నటించడానికి వచ్చేటువంటి రాత్రి అనేటువంటి స్త్రీ కొరకు ఏర్పాటు చేసేటువంటి ఎత్తినటువంటి ఒక కొత్త ఎర్రని పెద్ద తెరలాగా ప్రకాశిస్తుంది ఆ సంధ్యా సమయంలోని పరమణ దిక్కునందు ఆ ప్రకాశము, ఆ వెలుగు. ఆ ఏమ్మా పద్యం అందరికి అర్థమైంది కదమ్మా? మరొకసారి ఒక చిన్న ప్రశ్న అమ్మా. ఇందులో ఆకాశమును దేంతో పోల్చి చెప్తున్నాడమ్మా? ఆకాశం ఇక్కడ రంగస్థలముగా చెప్పబడింది. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ ఆ నటించడానికి వచ్చేటువంటి స్త్రీని దేంతో పోల్చి చెప్తున్నాడమ్మా? రాత్రి సార్. రాత్రి అటువంటి రాత్రితో పోల్చి చెప్తున్నాడు, రాత్రిగా చెప్తున్నాడు. ఓకే అమ్మా. ఆ సంధ్యా సమయంలో ఆ పరమణ దిక్కున ఎర్రగా ప్రకాశించేటువంటి ఆ పెద్ద తెర ఏ వర్ణంలో ప్రకాశిస్తుందని చెప్పడం జరిగింది. ఏ వర్ణంలో, ఏ రంగులో ఉందమ్మా తెర? ఆ దిక్కు పరమణ దిక్కు ఎరుపు రంగులో ఉంది. ఆ ఎరుపు రంగులో లేపినటువంటి ఒక పెద్ద తెరలాగా ప్రకాశిస్తుంది ఆ పరమణ దిక్కు. ఇందులో ఆ ప్రకాశించేటువంటి నక్షత్రాలని ఏమని చెప్పాడమ్మా? నక్షత్రాలు ఏవి అని చెప్పాడు ఇక్కడ రంగస్థలం పైన? పూలతో అలంకరించబడిన పుష్పాలతో పోల్చి చెప్పడం జరిగింది. ఈ విధంగా అందమైనటువంటి నక్షత్రాలైనటువంటి పుష్పాలతో అలంకరించేటువంటి ఆకాశం, ఈ ఆకాశమైనటువంటి రంగస్థలం,
ఆ రంగస్థలంపై కాలమైనటువంటి సూత్రధారి రాత్రి అటువంటి స్త్రీ కొరకు స్త్రీ దిక్పాలకుల యొక్క ముందట నాట్యమాడడం కోసం ఆ రాత్రి అటువంటి ఏర్పాటు చేసేటువంటి ఒక కొత్త ఎర్రని పెద్ద తెర అన్నట్లుగా ప్రకాశిస్తుంది ఆ పరమటి దిక్కు ఆ విధంగా సంధ్యా సమయంలో అలా ఎర్రగా ప్రకాశిస్తుంది అని చెప్పేసి చక్కగా ఎంతో